హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనం ప్రీవియస్ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్ కోసం ఏపీ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం. ప్రజెంట్ ఈ వీడియోలో తెలంగాణ కోసం మాట్లాడుకుందాం. అండ్ ఇదే వీడియోలో నేను జనరల్ ఆర్ నక్సల్ రెండు ఏరియాలకు కూడా మొత్తం కట్ ఆఫ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేసు ఒకసారి పోస్టులు అనేవి చూసుకుంటే మనకి జనరల్లో తెలంగాణ నుంచి మెయిల్ వేకెన్సీ అనేవి ప్రీవియస్ నోటిఫికేషన్లో 127 ఉన్నాయి ఎస్సీకి, అండ్ ప్రజెంట్ అవి 91 చేశాడు. అండ్ ఎస్టీకి 40 ఉండేవి 22 చేశాడు. అండ్ ఓబీసీ 178 ఉన్నవి 100 చేశాడు. ఈడబ్ల్యూఎస్ ఏమో 85 ఉండేవి ఇప్పుడు పెంచాడు అనమాట, 2 పెంచి 87 చేశాడు. అండ్ యూఆర్వి 291 ఉన్నవి 160 చేశాడు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ పెంచాడంటే కారణం ఏంటంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో మొత్తం 85 పోస్ట్స్ అనేవి ఫిల్ అవ్వలేదన్నమాట. సో వేకెంట్ ఉండిపోయాయి. సో అవి ఇప్పుడు కూడా యాడ్ చేయడం వల్ల ఇక్కడ పెరిగాయి ఈడబ్ల్యూఎస్కి. అండ్ అలానే ఫీమేల్ వేకెన్సీ చూసుకుంటే మనం ఎస్సీకి 23 ఉండేవి ఇప్పుడు 21 చేశాడు. అండ్ ఎస్టీ వాళ్ళకి 6 ఉండేవి 2 ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకి 37 ఉండేవి 20 ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్కి 11 ఉండేవి 9 ఇచ్చాడు. అండ్ యూఆర్ వాళ్ళకి 48 ఉండేవి 21 చేశాడు. సో యూఆర్ వాళ్ళకి అనేవి బాగా తగ్గిపోయాయి అన్నమాట పోస్టులు. అండ్ అదే నక్సల్లో చూసుకుంటే తెలంగాణ మెయిల్ వాళ్ళకి 78 ఉండేవి ఎస్సీ అండ్ 56 చేశాడు. అండ్ ఎస్టీ 16 ఉండేవి 8 చేశాడు. అండ్ ఓబీసీ వాళ్ళకి 94 ఉండేవి 35 చేశారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 41 ఉండేవి. ఇక్కడ కూడా లాస్ట్ టైం మొత్తం ఫిల్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ పోస్ట్ అనేవి పెరిగాయి అనమాట. ఈసారి 45 అయ్యాయి. అండ్ యూఆర్ వాళ్ళకి 149 ఉండేవి ఇప్పుడు 60 అయిపోయాయి అనమాట. సో అండ్ తెలంగాణ ఫీమేల్ నక్సల్ ఏరియా వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ప్రీవియస్గా 9 పోస్టులు ఉంటే ఇప్పుడు 4 పోస్టులు తీశారు. అండ్ ఎస్టీ వాళ్ళకి ప్రీవియస్గా 2 పోస్టులు ఉండేవి ఇప్పుడు 0 చేస్తారనమాట. 0 చేస్తే ఇంకా ఎస్టీ వాళ్ళకి ఏమీ మీరు మాకు జాబ్ రాదని అనుకోకండి. మీకు ఎస్టీ కేటగిరీలో 0 ఉన్నా సరే యూఆర్ కేటగిరీలో 24 పోస్టులు ఉన్నాయి కదా, అవి మీరు కొట్టవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే 18 ఉండేవి 11 చేశాడు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఉండేవి 6 చేశారు. అండ్ యూఆర్ వాళ్ళకి 30 ఉండేవి 24 చేశారు. సో ఇవి మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ గురించి. అండ్ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఒక పోస్ట్కి మనకి యాక్చువల్గా పీఈటీకి 8 మెంబర్స్ని మనకి క్వాలిఫై చేస్తారనమాట. అలా క్వాలిఫై చేయాలంటే వాళ్ళకి నార్మల్గా 8 కంటే మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మెరిట్ అనేది చూస్తారు. బట్ 8 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని యూఆర్ వాళ్ళకి 30% రావాలి. 30% ఆఫ్ 160 అంటే 48 అనమాట. అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% రావాలి, ఈక్వల్స్ టు 40 మార్క్స్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 20% రావాలి, ఈక్వల్స్ టు 32 మార్క్స్. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం కొంతమంది జస్ట్ ఒక పోస్ట్కి 8 మంది కూడా క్వాలిఫై అవ్వలేదు అనమాట పీఈటీ. అంటే ఈ మినిమం సెక్యూర్ మార్క్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 160కి 32 కూడా రాలేదన్నమాట. సో ఈ విధంగా మనకి లాస్ట్ టైం ఎక్కడెక్కడ రాలేదంటే ఇక్కడ నేను చూడండి డిస్ప్లే మీద చూపిస్తున్నాను. టీఎస్ మెయిల్ జనరల్ కేటగిరీలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నారు కదా, వీళ్ళు కేవలం ఒక పోస్ట్కి 3.8 మెంబర్స్ మాత్రమే పీఈటీకి సెలెక్ట్ అయ్యారనమాట. అంటే ఒక పోస్ట్కి జస్ట్ 3.8 మెంబర్స్ మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 40 మార్క్స్ తెచ్చుకున్నారు. అండ్ అలానే చూసుకుంటే అదే జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వీళ్ళు ఒక పోస్ట్కి 5.4 మెంబర్స్ మాత్రమే 40 మార్క్స్ అని సెక్యూర్ చేసుకున్నారు. అండ్ టీఎస్ మెయిల్ నక్సల్లో చూసుకుంటే ఎస్సీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఒక పోస్ట్కి 6.3 సెలెక్ట్ అయ్యారనమాట. అండ్ యూఆర్ వాళ్ళు ఒక పోస్ట్కి 7.6 సెలెక్ట్ అయ్యారు. అదే టీఎస్ ఫీమేల్ నక్సల్ ఏరియాలో చూసుకుంటే ఎస్సీ నుంచి ఒక పోస్ట్కి 6.4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ ఓబీసీ వాళ్ళు ఒక పోస్ట్కి 5 సెలెక్ట్ అయ్యారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక పోస్ట్కి 0. అంటే మొత్తం ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు అనేవి లాస్ట్ టైం భర్తీ చేస్తే 4 ఈడబ్ల్యూఎస్ మినిమం క్వాలిఫై మార్క్స్ 40 కింద ఉంటాయి కదా, 40 ఒక్కరు కూడా తెచ్చుకోలేదన్నమాట. సో మీరే చూడండి 40 మార్క్స్ ఒక్కరు కూడా రాలేదు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ నుంచి నక్సల్ ఏరియాలో. అండ్ యూఆర్ వాళ్ళకి ఒక పోస్ట్కి జస్ట్ 2.1 అంటే మరీ దారుణం అనమాట. ఇంకా టీఎస్ ఫీమేల్కి జస్ట్ యూఆర్ కేటగిరీ అంటే 48 మార్క్స్ వస్తే ఇంక వాళ్ళు డైరెక్ట్ జాబ్ ఇచ్చేస్తారనమాట, వాళ్ళకి కావాల్సిన కేటగిరీలో వస్తుంది. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మనం మనకి తగ్గిన నెంబర్ ఆఫ్ పోస్ట్స్ బట్టి మనం డైరెక్ట్గా ఎలా పడితే అలాగా మార్క్స్ అనేవి పెంచి ఇవ్వకుండా నేను ఒక రేషియో అంటూ ఫాలో అయ్యాను అనమాట. సో ఆ రేషియో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. ప్రజెంట్ కట్ ఆఫ్ ఈక్వల్స్ టు R-1/R+1+1 ఇంటూ ప్రీవియస్ కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ R అనేది ఇంతకుముందు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో అది బై ప్రజెంట్ ఉన్న పోస్టులు అనమాట. సో ఆ రేషియో వస్తుంది. ఆ రేషియోని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక యాక్యురేట్గా మనకు కట్ ఆఫ్ అనేది వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఒక 5% వరకు ఎర్రర్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది ఇలానే ఉంటాయి. సో నేను మొత్తం అన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్గా చేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేను ముందుగానే చేసి ఇక్కడ నేను మీకు డిస్ప్లే మీద ఇస్తున్నాను చూడండి. సో ఫైనల్ కట్ ఆఫ్లు అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి.
టీఎస్ జనరల్ కేటగిరీలో మేల్ ఎస్సీ వాళ్ళకి 56 ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 82, ఓబీసీ వాళ్ళకి 75, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40, యూఆర్ వాళ్ళకి 84. అదే ఫీమేల్కి చూసుకుంటే ఎస్సీ 50, ఎస్టీ వాళ్ళకి 88, ఓబీసీ వాళ్ళకి 73, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 అండ్ యూఆర్ వాళ్ళకి 92. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం సెక్యూరిటీ మార్క్స్ అంటే 40 వస్తే చాలు, వాళ్ళకి పక్కా జాబ్ వస్తుంది. మిగతా వాళ్ళకి మాత్రం కొంచెం కట్ ఆఫ్లు బాగానే ఉన్నాయి ఎక్కువగానే. అండ్ అదే నక్సల్ ఏరియాలో చూసుకుంటే మేల్కి ఎస్సీ వాళ్ళకి 36 రావాలి అండ్ ఫీమేల్కి 41 రావాలి. అదే ఎస్టీకి చూసుకుంటే ఎస్టీకి మళ్ళీ కట్ ఆఫ్ పెరిగింది, ఎందుకంటే ఎస్టీ వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట తెలంగాణ నక్సల్ నుంచి. సో ఎస్టీ వాళ్ళకి మేల్ 63 అండ్ ఫీమేల్కి 48 అనమాట. యాక్చువల్ ఇందా నేను చెప్పాను కదా, ఇక్కడ యాక్చువల్గా ఫీమేల్కి ఎస్టీ నుంచి అసలు పోస్టులు ఒకటి కూడా లేవన్నమాట. సో వాళ్ళకి 48 మార్క్స్ అంటే వాళ్ళు యూఆర్ కేటగిరీలో తెచ్చుకోవాలి. యూఆర్ కేటగిరీకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 30% ఈక్వల్స్ టు 48 అనమాట. సో 48 వస్తే వీళ్ళకి యూఆర్ కేటగిరీలో వాళ్ళకి జాబ్ వస్తుంది. అదే ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే మేల్కి 61 ఉంది, ఫీమేల్కి 40 ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ నుంచి చూసుకుంటే మొత్తం ఈడబ్ల్యూఎస్ మనకి జనరల్ కేటగిరీ చూసుకున్నా నక్సల్ చూసుకున్నా సరే అందరికీ కూడా మినిమం సెక్యూరిటీ మార్క్స్ 40 అనమాట. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెద్దగా ఎవరు చేయించుకోలేదు ముందు. యూఆర్ వాళ్ళు కూడా మ్యాక్సిమం క్యాస్ట్ ఏదో ఒకటి చేంజ్ చేసుకుని ఓబీసీ చేయించుకుంటే బెటర్ అని చెప్పి అందరూ మ్యాక్సిమం ఓబీసీకి కన్వర్ట్ చేసుకున్నారు. సో దానివల్ల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలా ఎక్కువ మంది దగ్గర లేదు యూఆర్ వాళ్ళు ఉన్నా సరే. సో దానివల్ల ఇక్కడ కాంపిటీషన్ అనేది బాగా తక్కువైపోయింది ఈడబ్ల్యూఎస్కి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరికైనా సరే తెలంగాణ నుంచి 40 మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది. అండ్ అదే నక్సల్లో యూఆర్ వాళ్ళకి చూసుకుంటే మేల్కి 65 ఉంది, అమ్మాయిలకి మాత్రం 48. సో అమ్మాయిలకి నక్సల్ వాళ్ళకి ఎస్టీ అండ్ యూఆర్ వాళ్ళకి 48 మార్క్స్ వస్తే 48 రావాలి అండ్ మిగతా వాళ్ళకి 40 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనమాట. సో ఫైనల్ కట్ ఆఫ్లు ఈ విధంగా ఉన్నాయి. అండ్ నేను మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించడానికి చాలా టైం పట్టింది. అండ్ మేము చేసింది ఏమైనా మీకు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటే మాత్రం మా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు ఏపీ కట్ ఆఫ్ వివరాలు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, అది చూడండి. అండ్ మీకు ఆర్పిఎఫ్ నుంచి ఏమైనా ప్రీవియస్ పేపర్స్ కానీ ఏమైనా కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అండ్ డైలీ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే మీకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఓకే గైస్, థ్యాంక్ యూ.